ఈ పాట వచ్చేసి చిన్నప్పుడు నేనే ఒక ఆల్బమ్లో పాడాను సాయి భజన్ దాంట్లో. సో ఖాషా బౌదీన్ అని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాళ్ళు. సో ఆయన చాలా బాగా నేర్పించారు. సో అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఒక 30 సంవత్సరాల ముందు పాడాను. ఏదో నాకు ఇవాళ ఆయన గుర్తొచ్చారు. సో ఆయన గురించి మీ అందరి గురించి ఇవాళ నేను ఈ పాట ఇప్పుడు పాడడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేషెంట్లీ విన్నందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మేము థ్యాంక్స్ చెప్పాలి మ్యామ్. యాక్చువల్లీ అంత మంచి పాట అంత మంచి గొంతు ద్వారా విన్నాం మేము లక్కీ. యాక్చువల్లీ చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మా అందరి కోసం పెద్దవాళ్ళ కోసం మీరు పాడారు. చాలా మంచిగా పాడారండి. పాట అయితే చాలా మంచిగా వచ్చింది. అండ్ మీ వాయిస్ గురించి చెప్పుకునేది ఏం లేదు కొత్తగా, ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాము. మీరు యాజ్ ఏ ప్రొఫెషనల్ సింగర్ మీరు, ఇంకా మీ గురించి మేము మాట్లాడేందుకు ఏముండదు ఇంకా. సో మీరు చాలా బాగా పాడారు ఎప్పట్లానే. సో థ్యాంక్ యూ మ్యామ్. మా తరఫున అండ్ మన పెద్దవాళ్ళ తరఫున థ్యాంక్ యూ. ఇవాళ మా ఓల్డేజ్ హోమ్లో నాకు పాడే సందర్భం ఇచ్చిన సూర్య గారికి, ఇంత దూరం మా కోసం కష్టపడి వచ్చి మా అందరి పెద్దవాళ్ళ కోసం వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి ఇంత మంచి ఈవెంట్ కండక్ట్ చేసి మంచి ఒక
సందర్భంలో సమ్మర్ సందర్భంలో మంచి ఒక ఈవెంట్ కండక్ట్ చేశారండి. సో మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. Thank you థ్యాంక్ so యూ. much, సూర్య గారు. థ్యాంక్స్ మీరు చెప్పకూడదండి, మాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నాకు నేను చెప్పాలి యాక్చువల్లీ. మీ అందరు పెద్దవాళ్ళ దగ్గర నేను ఇలాగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజుని ఒక మెమరబుల్ డేగా ఉండిపోతుందండి ఇవన్నీ కూడా. సో చాలా థ్యాంక్ యూ మ్యామ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మ్యామ్. సో అదండి మనం యాక్చువల్లీ ఈరోజు సో అదండి ఈరోజు మనము బీజాదిగూడలో మాన్యత ఓల్డేజ్ హోమ్ అండి, వృద్ధాశ్రమం యాక్చువల్లీ ఇక్కడ. సో మేడం గారు వచ్చేసరికి ప్రియా మీనన్ గారు. సో వారు ఇప్పుడే ఆమె యాక్చువల్లీ మనకి తెలియని విషయం ఏంటంటే ప్రొఫెషనల్ సింగర్ అండి ఆవిడ. సో ఆమె గొంతులో ఎంత మాధుర్యం ఉంటుందో, ఆమె వాళ్ళ కోసం చేసే సర్వీస్లో కూడా అంతే ప్రేమ, అంతే మాధుర్యం కనిపిస్తూ ఉంటాయండి. సో అందుకేనేమో ఇంతమంది మా కూతురు అని చెప్పేసి అంటూ ఉంటారు ఆమెని. సో అది ఆమె చేసుకున్న అదృష్టం అనుకోవాలి. ఇంతమంది పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది ఇప్పుడు ఉంటారండి, పెద్దవాళ్ళు ఉంటారు, అన్ని చోట్ల ఉంటూ ఉంటారు. కానీ మన వాళ్ళు అని చెప్పి వాళ్ళు ఓన్ చేసుకున్నారు మనల్ని అంటే అది చాలా చాలా ఫెంటాస్టిక్ థింగ్ అవుతుందండి అది. సో మేడం గారు వచ్చేసరికి మేడంని వాళ్ళందరూ అలా ఓన్ చేసుకున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా అంటూ ఉంటారు మా కూతురు అండి ఈవిడ అని చెప్పేసి. సో అలా అన్నప్పుడల్లా మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అలా అన్నప్పుడు చాలా 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 సంతోషంగా ఉంటుంది. సో మన వల్ల అయినా చిన్న ఒక సర్వీస్ నేను వాళ్ళని ఇచ్చి వాళ్ళందరినీ తృప్తి పెట్టి సో ఆ సర్వీస్ చేయడం అనేది ఇష్టం కాబట్టి ఫుల్ హార్టెడ్లీ వాళ్ళకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. నేను ముందు కూడా అదే ఎక్స్పెక్టేషన్తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. సో నాకు చాలా సంతోషం ఉందండి. మా ఈవెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి అన్ని ఈవెంట్స్లో మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళ కోసం ఫ్రీక్వెంట్గా ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫర్దర్ కూడా ఇంకా మంచిగా కండక్ట్ చేద్దామని మీ సపోర్ట్తో. నేనేదో ఛానల్ ద్వారా బయటకు తీసుకెళ్ళాలండి, ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు ఇది. యాక్చువల్లీ మీరు ఈవెంట్ అనగానే నాకు గుర్తొచ్చింది. నిజంగా నా డౌట్ అండి, మీరు ఈవెంట్స్ అంటే ఇప్పుడు బయట మాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్స్ అంటే, ఇప్పుడు మ్యారేజ్ డేస్ అంటే ఏమన్నా ఇట్లా అకేషన్స్కి మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చా? సో అట్లా ఉందండి మీ దగ్గర? డెఫినెట్లీ చేసుకోవచ్చు అండి, జనరల్గా వచ్చి చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కొంతమంది ఏంటంటే పార్టీస్ కానీ అవన్నీ చేయకుండా పెద్దవాళ్ళతో వచ్చి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం వచ్చి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అంటే ఫ్రూట్స్ కానీ అలా ఐటమ్స్ అలాంటివి తెచ్చిస్తూ ఉంటారు. సో దే విల్ ఫీల్. ఇప్పుడు మేము జనరల్గా డైలీ అన్నీ పెడతాము, కాకపోతే ఇలా వాళ్ళ కోసం వచ్చి వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేసి ఇస్తే వాళ్ళందరూ చాలా తృప్తిగా ఉంటుంది. సో మేము అది నో అన్నాము, ఎందుకంటే మమ్మల్ని చూస్తూ ఉండకుండా బయట వాళ్ళు కూడా వస్తే వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు కూడా మనసు కొద్దిగా తృప్తిగా ఉంటుంది కాబట్టి నేను నో అని చెప్పాను. సో అది మా మెయిన్ ఇంటెన్షన్ అండి. సో ఇంకా మీ ఫ్యూచర్లో ఇంకా ఏంటి మేము గోల్స్? ఇప్పుడు ఇట్లా ఆశ్రమాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్దామని. ఇప్పుడు ఇది ఓనా రెంట్ బిల్డింగ్ అండి? అది రెంట్ బిల్డింగ్ అండి. సో అన్ని మెయింటెనెన్స్ అన్ని జనరల్గా బర్డెన్ ఎక్కువగానే ఉంటుంది, కష్టమైన నష్టమైన ఇంకా మేమే అవన్నీ వాళ్ళ మీద చూపకుండా మేమే చేసుకుంటూ చేస్తూ ఉంటాం. సో మాకేం అవసరం లేదు, అక్కడికక్కడ మనం సరిపోతే చాలు, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు మంచిగా చూసుకుంటే సరిపోతుంది. గవర్నమెంట్ నుంచి అయితే ఏం ఫండింగ్ కానీ అలాంటివి ఏమీ దాంట్లో మేము సరిపెట్టుకొని అందరూ సాటిస్ఫై చేయాలని చూస్తాం. మేము మెడికల్ అంతా కూడా మేము చూసుకుంటాము. సో యాక్చువల్లీ మాన్యత ఓల్డేజ్ హోమ్ అండి బీజాదిగూడలో. సో వారైతే మనం చూసాం కదా, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఈవినింగ్ అవుతుంది కదా, మామూలు అంతా వచ్చి కూర్చుంటున్నారు పెద్దవాళ్ళు కూడా. సో ఇక్కడ ఏంటంటే మేము అప్రాక్సిమేట్లీ ఒక 30 మెంబర్స్ ఉన్నారు మీ దగ్గర. ఓకే రైట్, 27 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది కదా మీకు అక్కడ. సో అది కూడా రెంటెడ్ బిల్డింగ్. సో ఏంటంటే అండి, ఇట్లాగా సేవ చేసే వాళ్ళకి ఇప్పుడు మనలో కొంతమంది బాగా ఉన్నవాళ్ళు అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా
ఉన్నవాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వారికి కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఏదైనా మీరు ల్యాండ్ ఇవ్వడం కానీ అట్లాంటి సపోర్ట్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తే వీళ్ళు నెమ్మదిగా కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బంది రెంట్కి అనేది ఇప్పుడు ఏంటంటే ఒకటండి రెంట్లు సిటీలో ఎట్లా ఉంటాయో మనకి తెలిసిందే. సో ఇట్లాంటి ఇంత బిల్డింగ్ తీసుకొని మెయింటైన్ చేయాలంటే ఆల్మోస్ట్ వాళ్ళ బడ్జెట్లో రెంట్కే ఎక్కువ ఉంటుంది. సో అట్లీస్ట్ మనం ఆ భారం తగ్గించిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి కొంచెం ఎవరైతే ఫైనాన్షియల్గా కొంచెం నిలదొక్కుని ఒక పొజిషన్లో ఉన్నారో వాళ్ళంతా కొంచెం ఆలోచించండి. కొంచెం ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడానికి వీళ్ళకి ఈ ఆశ్రమానికి ఇవ్వడానికి కొంచెం ట్రై చేయండి. నా సైడ్ నుంచి, నా ఛానల్ నుంచి, నా రేడియో మీకు తెలిసిందే కదా, నాకు ఓన్ రేడియో కూడా ఉంది, రేడియో అద్వైత అని చెప్పేసి. సో మా తరఫు నుంచి, మా శ్రోత తరఫు నుంచి మా చిన్న రిక్వెస్ట్ అంటే ఇలాంటి వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం యాక్చువల్లీ. సో ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనం సహాయం చేయడంలో మనకి ఎటువంటి అనుమానం కానీ ఎలాంటి ఆలోచన కానీ అవసరం లేదు. సో దయచేసి చేయండి. సో అదండి, ఇంకేమన్నా సరే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నా తరఫున, మా శ్రోతల తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.